బ్యాక్ టు న్యూస్. కడప మహానాడు చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని ఎంపీ కలిసిటి అప్పలనాయుడు తెలిపారు. ప్రతి కార్యకర్త నాయకుడి గుండెల్లో గుర్తుండిపోతుందని చెప్పారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల సాధన కోసం ముందుకెళ్తున్నామంటున్న ఎంపీ అప్పలనాయుడుతో మహానాడు ప్రాంగణం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడు 2వ రోజుకు చేరుకుంది. కార్యకర్తలతోటి మహానాడు ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతోంది. ఈరోజు రేపు కూడా భారీగా కార్యకర్తలు ఈ మహానాడులో పాల్గొనేందుకు వస్తూ ఉంటారు. ఈరోజు అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే కార్యకర్తలంతా టీడీపీ పండుగ అయినటువంటి మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే నిన్న కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టినారు. ఈరోజు మిగిలిన తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే మహానాడు వేదికగా ఏ తీర్మానాలు పెట్టారు, భవిష్యత్తులో టీడీపీ ఏ కార్యాచరణతో ముందుకు వెళ్తుంది అనేది మనతో మాట్లాడడానికి ఎంపీ అప్పలనాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొదటి రోజు ఉత్సాహంగా మహానాడుని పూర్తి చేసుకున్నారు. 2వ రోజు కూడా కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు. ఏ తీర్మానాలు ఉండబోతున్నాయి? ప్రజా ప్రయోజనాల తీర్మానమే ఫస్ట్ వేయటమ్మా. ఎందుకంటే 3 ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలి. ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా 5 కోట్ల ఆంధ్రులకి ప్రతి సిరి కూడా మేలు జరగాలనేది ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్. ఈరోజు అధికారంలో ఉన్నాము, ఈ రకంగా చేస్తాం. ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో ఈ సమస్యలు ఉన్నాయి, వీటి మీద ప్రభుత్వం స్పందించాలని కూడా తీర్మానం చేసే సందర్భాలు ఉన్నాయి. అందుకు అధికారంలోకి వచ్చాం కనుక బాధ్యతగా మరికొద్దిగా బాధ్యతగా తీసుకొని ముఖ్యమంత్రి గారు వారు కూడా తీర్మానాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అమరావతి ఎంత ప్రయారిటీ మనం ఇస్తున్నామో ఉత్తరాంధ్ర అభివృద్ధి అవ్వచ్చు, రాయలసీమ అభివృద్ధి అవ్వచ్చు, కోస్తాంధ్ర అభివృద్ధి కూడా ఆ రకంగా జరగాలని తీర్మానం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే గత ఎన్నికల్లో మాటిచ్చామో సూపర్ సిక్స్ అమలు అవ్వాలి, ఎక్కడ కూడా ఆటంకం జరగకూడదు, ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే ఖచ్చితంగా అది జరగాలనేది అది ఆలోచిస్తున్నారు. ఆ రకంగా పార్టీలో కూడా లోకేష్ గారు 6 సూత్రాలు అమలు చేసి పార్టీలో కూడా ఆల్టర్నేటివ్ కూడా ఇవి కూడా పటిష్టం అవ్వాలన్నారు. ఆ రకంగా ఈరోజు ఎజెండా ఉంటుంది. గత నిన్న జరిగిన ఎజెండాకి భిన్నంగా ఈరోజు ఉంటుంది. రేపు కూడా ఆ రకంగా చర్చలు కూడా ఉంటాయి. ప్రతి మహానాడుకు కూడా అడ్వాన్స్గా ప్రజలకి ఏ రకంగా అందుబాటులో ఉండాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలకి మనకు అధికారం మనకి ఇచ్చారు, అధికారాన్ని ఏ రకంగా మన ప్రజలకి మళ్ళీ వారికి ఇవ్వాలనేది ఆలోచన తప్ప వేరే వ్యక్తిగత ఎజెండా అయితే మాత్రం ఇప్పుడు ఉండదు. మరి నాయకుడికి లోకేష్కి ఒక పదవి ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం క్యాడర్ అంతా భావిస్తూ ఉంది. జాతీయ అధ్యక్షుడికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు నామినేషన్ వేశారు. ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. సో ఈరోజు ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? ఏ పోస్ట్లో ఆయనని మీరు చూడాలనుకుంటున్నారు? మేము ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. హృదయాల్లో 1 కోటి మంది సభ్యులందరూ కూడా ఫిక్స్ అయిపోయారు మా భావితర నాయకుడు వారే అని. ఎందుకంటే లోకేష్ గారు ఈరోజు బాబు గారు ఆలోచనకి, బాబు గారి హార్డ్ వర్క్కి లోకేష్ గారు సార్ విజయానికి లోకేష్ గారు తోడయ్యారు. లోకేష్ బాబు గారు తోడైన తర్వాత ఈరోజు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. పార్టీలో కూడా పెను మార్పులు జరిగాయి. ఆ మార్పుల ప్రకారం ఈరోజు అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. ఖచ్చితంగా ఆయనకి మంచి రిజల్ట్ అంటే అందరూ యాక్సెప్ట్ చేశారు. ఈరోజు తొలిసారిగా వచ్చిన సభ్యత్వం తీసుకున్న కార్యకర్త నుంచి 83 నుంచి ఉన్న సీనియర్ అసగర్ లాంటి వ్యక్తులు కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే అందరూ అన్ని వర్గాలని, అన్ని గ్రూపుల్ని, అన్ని ప్రాంతాలని ఆయన యాక్సెప్ట్ చేయించుకోగలిగాడు కేవలం పనితీరు వల్ల. ఏదో ఈరోజు వారసుడు అంటే ముఖ్యమంత్రి తనటిగో అన్న ఎన్టీఆర్ గారు మనవడిగా కాదు, సామాన్య వ్యక్తులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తిగా వాళ్ళ హృదయాలు దోచుకున్నాడు కనుక ఖచ్చితంగా వారు మానసికంగా ఆల్రెడీ ఆయన లీడర్గా ప్రూవ్ చేసుకున్నాడు, లీడర్గా ఉన్నాడు. మాకు గౌరవ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు వారు అనుమతి ఇచ్చి వారు యాక్సెప్ట్ చేస్తే ఈ రోజైనా అవ్వచ్చు, ఈ క్షణం అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. బేసిక్గా ఏంటంటే కార్యకర్తల మనసులో హృదయాలు రావాలి. లీడర్ అంటే కార్యకర్తలు వచ్చేవారు, కార్యకర్తలు వచ్చే లీడరే పెరుగుతాడు తప్ప వారసుకు వచ్చే లీడర్ ఎవరు పెరగడమ్మా. మనం చూసాం చాలామందిని, ఇతర పార్టీల్లో చాలామంది పక్కనే తండ్రి చనిపోతే శవాలు పెట్టి నేను నాయకుడిని సీఎం అయిపోవాలని చెప్పి సొక్కలు మార్చిన సందర్భాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో అది కాదు, ప్రూవ్ చేసుకోగలగాల. స్వయంగా చూసిన వ్యక్తి ఆ రోజు లోకేష్ గారికైనా ఒకే ట్రీట్మెంటు, నాలాంటి సామాన్య కార్యకర్త అప్పటి కూడా ఒకటే ట్రీట్మెంటు. పార్టీలో వేరేగా ఉండదు. ప్రూవ్ చేసుకోగలిగితే పార్టీలో స్థానం ఉంటుంది, ప్రూవ్ చేసుకోకపోతే కామనే. అది బాబు గారి సిద్ధాంతం, ఎన్టీఆర్ గారి నుంచి వచ్చింది సిద్ధాంతం అది. ఇవన్నీ కూడా పార్టీకి ఒక ఇది. ఖచ్చితంగా లోకేష్ గారు ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు వారు తప్ప ఇంకా అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే ఆ దగ్గరలో కూడా ఎవరు లేరు. 100% ప్రూవ్ చేసుకున్న కార్యకర్త అంటాం మేము. కార్యకర్త కనుక 100% ఆయన స్థానం వస్తుందని ఆలోచిస్తాం. కడప
కడపలో ఈ ఒక్క మహానాడు కాదు, ఎన్ని మహానాడులు పెట్టినా ఇది కడప అనేది వైఎస్ఆర్ ఫ్యామిలీకి చెందినది. కావాలని ఈ 4 రోజులు హడావిడి తప్ప కడప పైన అంత ప్రేమ లేదు అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎలా తీసుకోవాలి? అమ్మ, ఇప్పుడు చరిత్ర తెలియజేసుకుంటే మనం తెలుసుకుంటే 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ రాలే. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా 100% స్థానం ఉంటుంది. ఆ రోజు కూడా మనం అన్న ఎన్టీఆర్ గారు 83, 85లో రిజిస్టర్ తీసుకున్నా సరే అధిక స్థానాలు వచ్చాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా మనకి ఉమ్మడి కడప జిల్లాలో 10 ఎన్డీఏ కూటమికి వస్తే 7 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చాయి, 3 స్థానాలు వైసీపీకి వచ్చాయి. మేము ఈరోజు కడపలో పెట్టింది రేపు భవిష్యత్తు కోసం కాదమ్మా, ఆల్రెడీ మేము గెయిన్ అయి ఉన్నాం. ఇక్కడ కృతజ్ఞత, ఇది కృతజ్ఞత పెట్టాం. ఈరోజు పార్టీ పెట్టింది కృతజ్ఞత. మాకు అంత ఆదరణ ఇచ్చారు ఎన్డీఏ కూటమి. కానీ ఈరోజు మహానాడు ఇక్కడ పెట్టడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పెట్టాం, మన ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు పెట్టాం. ఖచ్చితంగా మేము కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఉత్తరాంధ్రలో మంచి రిజల్ట్ ఇచ్చాము సార్, మాకు నెక్స్ట్ మహానాడు మాకు విజయనగరంలో పెట్టండి చెప్పి అడుగుతున్నాం సార్కి. అక్కడ ప్రతి ప్రాంతంలో కూడా ఉంటుంది అది. ఇది మహానాడు వేదిక అనేది 2వ రోజుకు చేరుకోవడము. 2వ రోజు కార్యకర్తలకి కొంత దిశానిర్దేశం చేస్తారు. ఏవైతే 6 సూత్రాలకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక చర్చ జరిగిన తర్వాత ఈరోజు జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, అలాగే ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, కడప మహానాడు వేదిక నుంచి.